Hi everyone, welcome back to our channel Kissy and Teju. Today is one day before the naming ceremony. Ippudu morning 7:30 avutundi. Night train journey ela ayindo I did a complete video on that. If you did not check that video out, go check that out first. It is very good. So ippudaithe we are still in train and almost Vizag reach ayipoyamu. Welcome to our train journey. Welcome to Vizag. Just 1 hour away. 1 hour away lo unnam. హ్యాపీగా పడుకున్నాడు. లుక్ ఎట్ ద వెదర్, ఇట్ ఈస్ టూ గుడ్. విల్ బీ రీచింగ్ వైజాగ్ ఇన్ 30 to 40 minutes. సో ఈ ట్రైన్ జర్నీ చాలా బాగా అయింది. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాము. ఇట్ వాస్ సూపర్ ఫన్ యాక్చువల్లీ. వీడు ఫుల్ ఎంజాయ్ చేసాడు. ఎస్, హి జస్ట్ వోక్ అప్. సే హాయ్ బేబీ. రాత్రంతా వీడు ఒక్కడే రాత్రంతా వీడు పడుకున్నాడు. నేను అస్సలు పడుకోలేదు. Yeah, we are going to have more fun. So ఇవాళ ఎపిసోడ్ లో you will be seeing what happened a day before the event. ఇవాళ ఎపిసోడ్ ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తున్నాము, డెకోర్ ఎలా చేస్తున్నాము అండ్ ఈవెంట్ కి ముందు ఏమేం షాపింగ్ చేసామో ఐ విల్ బి షేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. సో మొత్తానికి వైజాగ్ చేరిపోయాము. దిస్ ఇస్ మై పేరెంట్స్ హౌస్ వేర్ ఐ లివ్డ్ ఆల్మోస్ట్ 15 years. నా బేబీని తీసుకొని ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నా. సో ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. నెక్స్ట్ ఇవాళ చాలా పనులున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెకోర్ కి కొన్ని ఐటమ్స్ కావాలి. సో వి గాట్ రెడీ అండ్ మార్కెట్ కి స్టార్ట్ అయ్యాము. సో నేను డెకోర్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్ని హైదరాబాద్ నుంచి తెచ్చాను. కొన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ అండ్ బనానా మొక్కలు కావాలి నేను అనుకున్న డెకోర్ థీమ్ కి. సో వి కేమ్ టు ఆనందపురం ఫ్లవర్ మార్కెట్. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ ఐడియా ఉండుంటుంది. ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ ఫార్ ఫ్రమ్ ద యాక్చువల్ సిటీ. కొంచెం దూరం అయినా ఇక్కడికి వద్దాం అనుకున్నాం, ఎందుకంటే సిటీలో కన్నా ఇక్కడ మనకి ఫ్లవర్స్ చీప్ గా దొరుకుతాయి. యాక్చువల్లీ ఆ రోజు చాలా వర్షం పడింది. మేము స్టార్ట్ అయినప్పటికీ వర్షం లేదు, కానీ రోడ్స్ ఆర్ ఆల్రెడీ మడ్డి, కొంచెం బురదగా ఉంది. సో వీ ఫౌండ్ ఓన్లీ వన్ లేడీ ఇన్ ద ఎంటైర్ మార్కెట్ సెల్లింగ్ దీస్ బనానా ట్రీస్. ఇంకెక్కడ మార్కెట్ లో లేవు. చాలా లక్కీ, ఈ మొక్కైతే బనానా ప్లాంట్స్ సెల్ చేస్తున్నారు. అది కూడా లాస్ట్ ఫ్యూ పీసెస్ మాత్రమే ఉన్నాయి. సో నేను అనుకున్న డెకోర్ కి ఎన్ని మొక్కలు ఉంటే అంత బాగుంటుంది. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ప్రాబ్లమ్ ఇస్ కార్ లో అన్ని పడతాయా లేవా అన్నది ఒక చిన్న డౌట్. సో కొన్నే తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్లీ ఇవి కూడా అస్సలు పట్టవు. బట్ మై డాడ్ హ్యాస్ సమ్ ప్లాన్. హీ సేస్ లెట్స్ సీ. Hey everybody, we are at the first stop flower market in Anandapuram flower market కి వచ్చాం. ఫ్లవర్ డెకరేషన్స్ కి కొన్ని ఫ్లవర్స్ కావాలి. అంటే ఆల్రెడీ మనం డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాం, బట్ ఇంకొన్ని ఫ్లవర్స్ బనానా ట్రీస్ కావాలి. ఇక్కడ బనానా ట్రీస్ అమ్ముతున్నారు. 10 or 12. Really రా? Bargaining master is in the picture. బార్గెన్ చేస్తున్నాం. ఇంకా కేసీ బార్గెన్ చేయట్లేదు, కానీ పక్కన నుంచొని నవ్వుతున్నాడు. బార్గెన్ చేయరా? మొక్కలు అయిపోయాయి. అరటి మొక్కలు తీసేసుకున్నాము మన డెకోర్కి. ప్రాబ్లం ఏంటంటే ఇవి ఇప్పుడు కార్లో ఎలా తీసుకెళ్లాలా అనేదే పాయింట్. సో మొక్కలు చూపిస్తాను చూడండి. ఇవే తీసుకున్నాం. డిఫరెంట్ హైట్స్లో తీసుకున్నాం. ఇదొకటి అండ్ ఈ బంచ్ ఒకటి. ఇలా మనం 400 రూపీస్కి తీసుకున్నాం. Came very right. He asked, is it for Krishnudu, for our baby? No. So we got the banana trees all together, 6 or 7 pieces, small and big ones in a mix for just ₹350. అస్సలు అనుకోలేదు అసలు ఇంత చీప్ గా దొరుకుతాయని. సో సాటిస్ఫైడ్ విత్ our first purchase. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే వీటిని బ్రేక్ చేయకుండా ఇంటికి పట్టుకెళ్ళాలి. మొక్కలు తెచ్చేసాము, కానీ కార్లో ఎలా పెట్టాలో చూస్తున్నాము. So my dad idea was to tie the big ones on the top of the car. నాకు చాలా డౌట్ అనిపించింది ఈ ఐడియా, బట్ somehow it worked. కార్ టాప్ కి లోపల నుంచి ఒక తాడుతో కట్టేసాము and they stayed pretty good until we reached home. చిన్న మొక్కలు ట్రంక్ లో పెట్టేసాం. నెక్స్ట్ ఫ్రెష్ ఫ్లవర్ గార్లెండ్స్ కొందామని మార్కెట్ లోకి వెళ్ళాం. Kissy and me roaming the local market of Vizag. Very romantic. డెకోర్ కోసం నేను ఆల్రెడీ ఆర్టిఫిషియల్ డెకోర్ గార్లెండ్స్ తెచ్చేసాను హైదరాబాద్ నుంచి. బట్ మొత్తం అవే ఎందుకని వి థాట్ వి షుడ్ గెట్ సమ్ ఫ్రెష్ ఫ్లవర్ గార్లెండ్స్ టు. ఇది నా ఫస్ట్ టైం ఈ మార్కెట్ కి రావడం. చూడటానికి చాలా సీనిక్ గా ఉంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఇన్ ద మార్కెట్. యూ కెన్ ఫీల్ ఇట్. లోపలికి వెళ్ళాం చాలా ఫ్లవర్స్ కొనేద్దామని, బట్ ఇక్కడ చాలా కాస్ట్ చెప్తున్నారు. సిటీలో కన్నా ఇక్కడే చాలా కాస్ట్ అనిపించింది. సో వి డిడ్ నాట్ గెట్ ఎనీ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గైస్ నేను ఫ్లవర్ మార్కెట్ కి రావడం. ఇక్కడ ఆనందపురంలో ఫ్లవర్ మార్కెట్ లో మనకి తక్కువగా దొరుకుతాయి అని చెప్పి ఇక్కడికి వచ్చాము. బట్ ఆనెస్ట్లీ వైజాగ్ లో ఎంత రేట్ ఉందో ఇక్కడ కూడా అంతే రేట్ ఉంది. ఇప్పుడు 200.
సో ఇంత మార్కెట్ చూసిన తర్వాత అలిసిపోయి అక్కడే కోకోనట్ వాటర్ తాగాము. ఫ్రెష్ కోకోనట్ వాటర్ ఎనీ టైం. లెస్ వర్క్ మోర్ రిలాక్స్. వాహ్ యు గుడ్ రా. టూ మోర్ వింటర్. I'm on my second one, guys. తాగిన తర్వాత అక్కడ నుంచి we started and then we drove to our farmland nearby. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఆ రోజు వెదర్ చాలా బాగుంది. కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి వి గాట్ బ్యాక్ హోమ్. బై ద టైమ్ వి రీచ్డ్ హోమ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 6. అసలు చాలా లేట్ అయిపోయింది. ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేయాలి. నా దగ్గర ఉన్న డెకరేషన్ ఐటమ్స్ అన్ని బయటకు తీసి వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. వి అరేంజ్ ద బ్యాక్ డ్రాప్ ఫస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్రేమ్ అండ్ దెన్ దానిపైన ఒక బ్యాక్ డ్రాప్ క్లాత్ వేసి వి స్టార్టెడ్ హ్యాంగింగ్ ద గార్లెండ్స్. డెకోర్ థీమ్ అంతా ఐ థాట్ ఐల్ కీప్ ఇట్ గ్రీన్ అండ్ పింక్ అండ్ దట్స్ వై ఐ పిక్డ్ ఆల్ ద డెకోర్ ఐటమ్స్ in the same colors. మొత్తానికి డెకరేషన్ ఒక 2 hours లో ఫినిష్ చేసాము. ఎక్కువ టైమే పట్టింది ఎందుకంటే ఇది మా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము టు డూ ద డెకోర్ బై అవర్ సెల్వ్స్. అందుకే టైం పట్టింది. అండ్ డెకరేషన్ కి మై ఆంట్స్ అండ్ కజిన్స్ హెల్ప్ అస్ అ లాట్. లేకపోతే అనుకున్న టైం కి ఫినిష్ చేసే వాళ్ళం కాదు. నెక్స్ట్ మెయిన్ హీరో ప్రొడక్ట్ ఇస్ ఉయ్యాల ద క్రేడిల్. బార్సాల ఆర్ నేమింగ్ సెరమనీ అంటేనే పేరు పెట్టి ఉయ్యాల్లో వేస్తారు. సో పక్క ఉయ్యాలు ఉండాల్సిందే. వైజాగ్ లో చాలా ప్లేసెస్ లో మనకి డెకోర్ ఐటమ్స్ రెంట్ కి ఇస్తారు. సో అలాంటి ఒక షాప్ నుంచి ఈ ఉయ్యాలని రెంట్ కి తెచ్చాము. ఉయ్యాల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, గోల్డ్, బ్రౌన్, సిల్వర్. నాకైతే ఈ ఆఫ్ వైట్ ఉయ్యాల చాలా నచ్చింది. ఇట్ ఈస్ సూటింగ్ ఆర్ డెకోర్ థీమ్ వెరీ వెల్. ఉయ్యాలను కూడా డెకోర్ చేసాము బికాస్ దాట్స్ ద మెయిన్ ప్లేస్ వేర్ ద బేబీ ఈస్ గోయింగ్ టు బీ అండ్ వీఆర్ గోయింగ్ టు క్లిక్ అ లాట్ ఆఫ్ పిక్చర్స్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ విషయానికి వస్తే వీఆర్ గోయింగ్ టు డూ దాట్ ఆల్సో బై అవర్ సెల్ఫ్. ఇది ఒక చిన్న ఈవెంట్ లాగా ప్లాన్ చేసాము ఇంట్లోనే. సో డిడ్ నాట్ వాంట్ టు స్పెండ్ టూ మచ్ ఆన్ ఫోటోగ్రఫీ. మై ఫ్రెండ్ హెల్ప్ me with the photography. Honestly, best decision. మన దగ్గర మంచి కెమెరా ఉంటే we can plan photography by ourselves. So event video post చేస్తాను కదా, మీరే చూడండి. One more important thing, photography బాగా రావాలంటే స్టూడియో లైటింగ్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డే లైట్స్ తెచ్చుకున్నాము. My dad's friend gave us these lights for free for the day. He's a professional photographer. Honestly, స్టూడియో లైటింగ్ లేకపోతే అస్సలు బాగా రావు ఫోటోస్. స్టూడియో లైటింగ్ వేసాక లుక్ మొత్తం చాలా మారిపోయింది. So this is what happened a day before our baby's naming ceremony event. ఇప్పుడు కొంచెం సేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. Stay tuned for our next episode. We'll show how we dressed up for the event, overall decor, event లో ఏమేం చేసాము, and most importantly we are going to reveal the baby's name. Thanks for watching this video. See you in the next one. Bye.